అంటే తీర్థం మాత్రం ఆ విశిష్ట దినాల్లోనే ఇవ్వాలా? అలా ఏం లేదండి. అంటే అభిషేకం అనేటువంటి జరిగినప్పుడు దాన్ని విశేషంగా ఆ రోజు తీసుకెళ్తారు. మంగళవారం, శనివారం, ఆదివారం, ఏకాదశి, అమావాస్య ఇలాంటి పర్వదినాల్లో వచ్చి చాలా అద్భుతమైనటువంటి తిరుమంజనం ఉంటుంది. ప్రతిరోజు ఉంటుంది. ఆఫ్ కోర్స్. ఓకే. కానీ ఆ రోజుల్లో చేసేటువంటిది చాలా విశేషంగా చేస్తున్నాం. ఓకే ఓకే రైట్. మరి మీ స్థానిక ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు వచ్చారా ఇక్కడికి? అయ్యో, ఆయన ఎలక్షన్స్ కంటే ముందు వచ్చారు, విశేషంగా దర్శనం చేసుకున్నారు. తర్వాత గెలిచాక కూడా వచ్చారు మళ్ళీ. అందుకే అడుగుతున్నా, మీ వల్లే గెలిచారు కదా, మరి వచ్చారా లేదా? స్వామి అనుగ్రహంతో గెలిచారు. ప్రజల తీర్పు. ఇంకెంత మంది ఉన్నారు గురు? అట్లా 5-6 వచ్చినట్టున్నారు. 7 మంది సార్. 7 మంది మొత్తం. 7 మంది వచ్చారు. 7 మంది గెలిచారు. వివిధ పార్టీల్లో ఉన్నారు. ఓహో ఓకే. గురుగారు, మీరు స్వయంగా ప్రముఖ జ్యోతిష్యులు మాకు తెలుసు. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో జ్యోతిష్యం మీద చాలా, అంటే జ్యోతిష్యం రాంగ్ అవుతున్నట్టుగా, చాలా మంది తప్పుగా చెప్తున్నట్టుగా ట్రోల్స్ అవుతున్నాయి బాగా. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే జ్యోతిష్యం అనేటువంటిది పూర్తిగా శాస్త్రం. ఓకే. ఇప్పుడు డాక్టర్ అనేటువంటి వ్యక్తి తప్పు చేస్తే అది వైద్యం, అంటే దానికి సంబంధించినటువంటి చదువు తప్పు కాదండి. ఓకే. డాక్టర్ తప్పది. అంటే శాస్త్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఏదైనా తప్పు చెప్తే అది శాస్త్రానికి ఆపాదించకూడదు ఎవరైనా సరే. ఓకే. ఇప్పుడు నేను తప్పు చేస్తే వ్యవస్థకు మొత్తం ఆపాదిస్తే అది మన తప్పు తప్ప దాన్ని కాదండి. అలా శాస్త్రంలో కూడా ఏమవుతుందంటే, మనం చెప్పేటువంటివి ఎంతవరకు సమాజానికి అవసరమో అంతవరకు వెళ్తే ఎవరు ఏ ఇబ్బంది పడరు. అవసరం లేని విషయాలు అన్నింటిలోకి దూరితే ఖచ్చితమైనటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఉంటాయండి. అంటే చాలా మంది ఏం చెప్తారంటే, నేను పులిని సింహాన్ని కాబట్టి అన్నిట్లోనూ దూరుతా అంటే, పులి సింహం దూరనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. దూరితే తప్పకుండా ఇబ్బంది పడతారు. అవి అవి అది జాగ్రత్తగా ఉండాలండి ఖచ్చితంగా. ఈ మధ్య కాలంలో వేణుస్వామి గారు తెలుసు కదా, ప్రముఖ జ్యోతిష్యులు, ఆయన విపరీతంగా ట్రోల్ అవుతున్నారు చాలా మంది. అంటే ఆయన అనని వాటిని కూడా అన్నట్టుగా ఫొటోస్ క్రియేట్ చేయడం, అతన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సో మీ అతని జ్యోతిష్యం గురించి మీరు ఎట్లాంటి, అంటే మీ కామెంట్ ఏంటి? అంటే దమ్మున్నటువంటి వ్యక్తి అతను నాకు తెలిసి. ఫస్ట్ ఒక జ్యోతిష్యానికి సంబంధించినటువంటి వ్యవస్థలో, అంటే ఇక్కడ ఎవరైనా సరే ఇప్పుడు అంటే చెప్పేటువంటి ప్రతి ఒక్కటి కూడా నిజాలు జరుగుతాయి, అబద్ధాలు జరుగుతాయి అంటే ఆ చెప్పేటువంటి విధానం వ్యవస్థల పైన ఉంటుంది. 100 చెప్పినప్పుడు ఖచ్చితంగా 90 అయితే జరిగి ఉంటాయి కదా. ఒక 10 దగ్గర ఎవరైనా డాక్టర్ అనేటువంటి వ్యక్తి ఆపరేషన్ థియేటర్లో అన్ని చేశాక భగవంతుడు దయ అని చెప్తాడు ఫస్ట్. అట్లా చెప్పేటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఇబ్బంది పడి ఉండొచ్చు. అంటే నాకు తెలిసి అయితే ఆయన మంచికైనా చెడుకైనా, అంటే కొన్ని విషయాలు దూరకు ఉండకుంటే మంచిది. కానీ ఆయన ఏంటంటే నిక్కచ్చిగా టక చాలా స్పీడ్ గా ఉంటది, రాండమ్ వెళ్ళిపోతుంది. ఆ విషయాలను ఇబ్బంది పడుతున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చెప్పిన చాలా మంది జరిగిన కాలాలు కూడా ఉన్నాయి కదా. అదే అండి. నాకు తెలిసిన జ్యోతిష్యులు ఒక 2-3 years లోనే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు. ఇంకో 2-3 years లో ఫామ్ హౌస్లు కట్టారు. చాలా అద్భుతమైన సక్సెస్ లో ఉన్నారు. మీరేంటి పైసాకి ఇబ్బంది పడుతుంటారు, అసలు ఉచితంగా చేస్తుంటారు ఏంటి, ఎందుకు? అంటే సంపాదించాలి అంటే ఇది వ్యాపారం కాదు సార్. ఫస్ట్ ఓకే. శాస్త్రాన్ని నలుగురికి తెలియజేయాలి అనేటువంటిది మన సంకల్పం. ఫస్ట్ సంపాదించాలి అని నిజంగానే అనుకుంటే ఈ సేవా కార్యక్రమాలు, ఈ వ్యవస్థలు, అన్నదానాలు, గోశాలలు, ఆశ్రమాలు ఇవన్నీ అవసరం లేదండి. మీరు చెప్పేటువంటి జ్యోతిష్యంలో నిజంగా లక్షలాది రూపాయలు సంపాదించుకోవచ్చు. మీరు అడిగితే అసలు మామూలుగా. కానీ అంతమంది ప్రజల యొక్క మన్ననలు, ప్రేమలు పొందాలంటే, మీరు ఇందాక చెప్పారు గిరిజన గ్రామాల్లో మీరు మిమ్మల్ని చూస్తే దండం పెడతారు, ఏడుస్తారు. నిజంగా నేను చూసా స్వయంగా. మరి అలాంటివి పొందాలంటే ఎన్ని జన్మలు ఎత్తితే మనం పొందుతాం సార్? డబ్బులు వద్దా మరి? డబ్బు నాకు జీవనానికి సరిపడా ఉన్నాయి కదా. అంటే మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు, నాకు వ్యవసాయం ఉంది. నేను ఆలయంలో అర్చకుడు, నాకు కొంచెం జీతం వస్తుంది. నాకు సంబంధించినటువంటి చిన్న పూజలు, హోమాలు ఏదైనా జరిగినప్పుడు మా దగ్గర ఉండేటువంటి దాంట్లో చేస్తాం. ప్రత్యేకంగా సంపాదించి, అంటే నేను నమ్మేది ఏంటంటే, రాత్రి అనేటువంటిది జరిగి మళ్ళీ మరుసటి రోజు పొద్దున వస్తే భగవంతుడి గిఫ్ట్ అది. నువ్వు కోట్లాది రూపాయలు సంపాదించి రేపు పొద్దున లేవకపోతే ఏం చేస్తావు? నీ చుట్టాలు, నీ పక్కాలు, బంధువులు ఎవ్వడు కూడా నిన్ను చూసే పరిస్థితి ఉండదు. నీ కుటుంబాన్ని మన అడ్డగోలుగా సంపాదిస్తే మరుసటి రోజు నుంచి ఆ పోయాడురా బాబు, దరిద్రం పోయింది అనేటువంటి మాటనే వస్తుంది తప్ప, ఇలాంటి మహానుభావుడు పోయాడు అమ్మ, ఈ కుటుంబానికి మనం అండగా ఉండాలి అనేటువంటి ఎంతమంది దగ్గర ఉంటుంది సార్? నేను అదైతే సంపాదించుకున్నా అని చెప్తాను. నేను గర్వంగా చెప్పుకుంటా, నేను 100% సంపాదించుకున్నా. ఇంకెందుకంటే అలా డౌట్ లేదు. అవును. ఒక గొప్ప ఆలయానికి, ఒక పెద్ద వ్యవస్థకి మీరు ప్రధాన పూజారి. అవునండి. మీ జీతం నాకు తెలుసు, మీరు చెప్పకపోయినా నాకు తెలుసు. అది ఇక అంతకంటే తక్కువ ఇంకెక్కడ ఉండదు. దేనికి అంటే
ఒక మామూలు ఉద్యోగంలో ఒక ట్రైనింగ్ కూడా మీకంటే ఎక్కువ ఉంటుంది నిజానికి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మీరు నిత్యం భగవంతుడి సేవలో ఉంటారు, భగవంతుడి సన్నిధిలో ఉంటారు. ఎంతో మంది అన్నార్థుల కష్టాల్లో ఉండే వాళ్ళని కష్టాలు తీరుస్తే మీకు అంటే మీరని కాదు, అర్చకులు మొత్తంగా అర్చక వ్యవస్థ ఇంత దీనస్థితిలో ఉండడం ఎందుకు? అంటే దీన్ని ఏంటి ప్రక్షాళన జరగదా? అంటే అర్చక వ్యవస్థ నిజంగా ప్రక్షాళన అనేటువంటి జరిగితే చాలా కుటుంబాలు ఈనాడు ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలు ఎంతో అండి. Yes. అంటే చాలా ఆలయాల్లో కనీసం ధూపదీప నైవేద్యాలు లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునండి, అవునండి. మీరు అన్నట్టుగా నేను పనిచేసేటువంటి ఈ అర్చక దాంట్లో నాకు ఇచ్చేటువంటి జీవితం మీరు అన్నట్టుగా నిజంగానే తక్కువ. చాలా ఇది తక్కువ. కుటుంబానికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇది ఇష్టంతో చేసేటువంటి పని. మేము అంటే ఈ వ్యవస్థలు నడవాలంటే మేము చాలా ఇష్టపడి చేసేటువంటి వండి. చాలా ఆలయాల్లో వాళ్ళ కుటుంబాలు నడవకపోయినా కూడా చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని ఎవరు చెప్పరండి. అంటే ఎవరో ఒక అతను 1,00,000 సంపాదించగానే అతను 1,00,000 సంపాదించాడని చెప్తున్నారే. చాలా ఆలయాల్లో కనీసం రోజు గడవనటువంటి వాళ్ళు చాలా మంది అర్చకులు ఉన్నారు, చాలా మంది పురోహితులు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరండి. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడితే నిజంగా ఈనాడు ఇలాంటి పరిస్థితులు ఉండవండి. నిజం. మీకు లక్ష్మీదేవి లాంటి చక్కటి అమ్మాయి ఉంది, కూతురు ఉంది. మరి ఎప్పుడు అడదా డాడీ ఏంటి నువ్వు ఏం డబ్బులు సంపాదించవేంటి అని అడగదా? మా కుటుంబం మొన్ననే పుత్రోదయం కూడా అసలు చంద్రుల్లా ఉన్నాడు మీ అబ్బాయి. ఇక్కడ భగవంతుడు అనుగ్రహం చేత మా కుటుంబంలో అంటే నాకు ఉండేటువంటి కుటుంబానికి సంబంధించిగా డబ్బే సంపాదించాలి, ఇంట్లోనే ఉండాలి, లేకపోతే ఇలాంటి వ్యవస్థలే ఉండాలి అంటే వాస్తవంగా పొద్దున 6 గంటలకు 5:30 కిందికి దిగితే రాత్రి నేను ఇంట్లోకి వెళ్ళేటప్పుడు 11 అండి. ఒకరోజు నిత్యాన్న ప్రసాదంలోనే అన్నప్రసాదం కూడా నేను తినేసి పైకి రాత్రి ఎప్పుడే వెళ్తున్నా. వాళ్ళు అడిగేది ఏంటంటే ఉన్న సమయంలో 10 నిమిషాలు మాతో మాట్లాడమని తప్ప, లేకపోతే మాకు ఇంకొక అంటే కార్లు కొనాలి, బంగారాలు ఇలాంటివి ఏవి మా ఇంట్లో లేవండి. నాకు ఇబ్బంది అడుగుతారు మీరు, అడగండి, అడగడానికి మీరు అందుబాటులో ఉండరుగా. అంటే వాస్తవంగా అది ఆ ఆశలు కూడా వాళ్ళకి లేవు. డబ్బే సంపాదించాలి అని చైతన్య స్వామి అనుకుంటే చాలా చిన్న విషయం అనేది చాలా సార్లు చెప్పినానండి. చాలా మంది అనుకోవచ్చు అంటే డబ్బు సంపాదన లేకుండా ఇన్ని వ్యవస్థలు ఎలా నడపాలని. డబ్బు సంపాదిస్తేనే ఈ వ్యవస్థలన్నీ నడవవు ఖచ్చితంగా. మనలో చేయాలనేటువంటి తాపత్రయం కసి ఉంటేనే ఇన్ని వ్యవస్థలు నడుస్తాయండి. చాలా మంది అనుకుంటే నిత్యాన్న ప్రసాద నిలయం, గోశాల, సలగ్రామం ఇన్ని దర్శించుకుంటే కోట్లాది లక్షలాది రూపాయలు పడం వస్తున్నాయండి. ఒక వ్యవస్థ నడపాలంటే నిజంగా లక్షలాది రూపాయలు అవసరం అండి. కానీ మా దగ్గర ఎక్కడ కూడా మా బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీకు మన క్యాలెండర్ లో కూడా ఉంటుంది, చూసుకోవచ్చు. ఏమి ఉండదు, మహా అయితే 1,00,000 2 లక్షలు ఉంటాయి. మనం చేసేటువంటి ప్రతిదానికి కూడా ద్రవ్య రూపకంగానే చాలా వస్తున్నాయి కదా. గోవులకు కావాలి, తౌడు వస్తుంది, గడ్డ వస్తుంది, అన్నీ వస్తుంది, హ్యాపీగా నడుస్తుంది. మన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా అన్నయ్య నాకు చాలా ఎక్కువ జీతాలు కావాలి అలా ఏం లేదండి. సాధారణమైనటువంటి దాంట్లోనే ఉంటారు, మనకి ఇబ్బంది ఏం లేదు. నిత్యాన్న ప్రసాద నిలయానికి కూడా ఒక ఆయన బియ్యం ఇస్తే ఇంకో ఆయన కూరగాయలు ఇస్తే ఇంకో ఆయన ఇలానే నడుస్తున్నాయి అన్ని కూడా. మీరు లాస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎవరో ఒక ఆయన టెక్సాస్ నుంచి ఫోన్ చేసి మీరు చేసేటువంటి ఆయన మనకు తెలియదు, అసలు పరిచయం లేదు, అన్నదానానికి మా వంతు సహకారం అందిస్తామండి. ఇలా చాలా మంది వచ్చి చేస్తున్నటువంటివేనండి.